నెల్లూరు సంతపేటలోని పాత వస్త్ర మార్కెట్లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అగ్నికి ఆహుతైన షాపులను సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి జరిగిన నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం 30 బాధిత కుటుంబాలకు పర్వతరెడ్డి బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. సంతపేట పాత వస్త్ర దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పేదలు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీ నేతల్లో కరువైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటే పెట్టండి సార్ అని పర్లేదు. చూడమ్మా చూడమ్మా ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో సంతపేటలో ఈ పాత బట్టలు అమ్ముకునే ఈ షాపులన్నీ కూడా గత 4 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడడం కూడా మనం గమనించినాం. ఇది స్టేట్ అంతా కూడా చూసింది. అంటే వీళ్ళంతా కూడా అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళు. ఏ పూటకు ఆ పూట సుమారుగా రోజుకు ఒక 200-300 రూపాయలు కనుక మిగిలితే వాళ్ళకి అది జీవనోపాధికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ పాత బట్టలు అమ్ముకుంటా ఉన్నారు. కష్టపడి జీవించే వాళ్ళు నమ్మకంగా ఎక్కడా కూడా మోసం చేయకుండా 2 రూపాయలు మిగిలితే చాలనుకొని ఆ కష్టపడే తత్వంతో ఈ షాపులన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా 30 షాపులు ఇక్కడ ఉన్నాయి. వాటిలో 8 షాపులు అయితే పూర్తిగా దగ్ధమైనాయి. మిగతా 30లో ఆ 8 షాపులు పోతే 22 షాపులు అన్నీ కూడా పార్షియల్గా అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక నెల నుంచి 2 నెలల పాటు వాళ్ళ వ్యాపారం కూడా సరిగా చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్లా. మరి వారందరూ కూడా ఈరోజు అత్యంత పేదవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అటువంటి వాళ్ళకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మరి ఈరోజు ప్రభుత్వం ఇది జరిగి సుమారుగా 4 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు దాకా కూడా ఎవరో వచ్చి వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారే కానీ వారి పరిస్థితి ఏంటి, కనీసం ఈరోజు వాళ్ళకు పూట గడవాలన్నా కూడా గడిచే పరిస్థితి కూడా లేదు. అటువంటి వాళ్ళకు అండగా నిలబడకపోతే ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్లు? వారందరికీ కూడా ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తామని నోటి మాటగా చెప్పిపోయారంట. ఇటువంటి నోటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి చాలా చూస్తూ ఉన్నాం. కానీ వారికి ఇమీడియట్గా స్పాట్లో ఇవ్వగలిగి వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితిలో ఈ విధంగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతే ఈరోజు రేపటి పరిస్థితి వాళ్ళది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తప్పకుండా గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే కలెక్టర్ గారిని కలిసి కూడా నేను కూడా ఒక లెటర్ కూడా రాస్తాను. రేపు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారందరి పేర్లు తీసుకొని వారికి ఇమీడియట్గా తక్షణ సాయం అందించాలని. ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకి చేయకపోతే ఇంకెట్లాంటి వాళ్ళకి చేస్తుంది? ఉన్న వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇచ్చి కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లాంటి పేదవాళ్ళకి కనుక మనం సహాయం చేస్తే వాళ్ళకి అండగా నిలబెట్టినటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క షాపుకి సంబంధించి కనీసం 2 లక్షల రూపాయలు లేదే వాళ్ళు మళ్ళీ తిరిగి మెటీరియల్ కొనుక్కోవడం కానీ ఆ షాపుని పునరుద్ధరించుకునే పరిస్థితి కూడా కనిపించట్లా. కాబట్టి అందరికీ కూడా 2 lakhs మినిమం అన్నది ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలానే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. రేపు ఆ లిస్టును కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున వారందరూ కూడా అత్యంత పేద వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వారందరికీ కూడా ఒక్కొక్క షాపుకి సంబంధించి సుమారుగా 30 షాపులు ఉన్నాయి. ఆ 30 షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపుకి ఒక బస్తా బియ్యం కానీ అలానే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా ఈరోజు అందించడం కూడా జరిగింది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేంత వరకు కూడా ప్రభుత్వంతో చర్చించడం కూడా జరుగుతుంది. కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ
శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహానవమి, ఉదయం 9 గంటలకు కన్య పూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.